విద్యా వెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం అకాడమీ పుస్తకాలలోని 6వ తరగతికి చెందినటువంటి పాఠ్యాంశాలైన అభినందన, స్నేహబంధం, వర్షం అనే పాఠ్యభాగాలకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకుందాం. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వీడియోలోకి వెళ్దాం. 6వ తరగతిలోని అభినందన అనే పాఠ్యభాగం యొక్క ప్రాథమిక సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. అభినందన పాఠ్యభాగాన్ని రచించినటువంటి వారు శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం దేశభక్తి, శ్రమ గౌరవం. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయ ప్రక్రియ. గేయం అనేది పాడుకోవడానికి సులువుగా ఉంటుంది. ఈ పాఠం యొక్క ఉద్దేశము రైతులు, సైనికులను స్మరిస్తూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజేయడం. పాఠ్యభాగ వివరాలు లక్ష్మీనారాయణాచార్య గారి స్వరభారతి గేయ సంకలనంలోనిది ఈ అభినందన అనే పాఠ్యభాగము. మరి ఈ పాఠ్యభాగం రచించినటువంటి కవి శేషం లక్ష్మీనారాయణాచార్య గారి కవి పరిచయం చూసినట్లయితే వీరి కాలం వచ్చేసి 15/4/1947 జన్మించారు. మరి వీరు 17/5/1998 మరణించారు. వీరి తల్లిదండ్రులు కనకమ్మ, నరహరస్వామి. వీరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు గ్రామంలో జన్మించారు. వీరి యొక్క ప్రత్యేకత పద్య, వచన, గేయ కవితలు రచించారు. అలాగే వీరి విమర్శన వ్యాసాలు స్రవంతి పత్రికలో ప్రచురించబడినాయి. ఇప్పుడు 6వ తరగతిలోని 2వ పాఠమైన స్నేహబంధం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగాన్ని రచించిన రచయిత చిన్నయ్య సూరి గారు. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం నైతిక విలువలు, విద్యార్థుల్లో నైతికతను పెంపొందిస్తుంది. ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ కథా ప్రక్రియకు చెందినది. కథనం, సరళత, పాత్రోచిత సంభాషణలు అనేవి కథలో ప్రధానమైనటువంటి లక్షణాలు. ఈ పాఠం యొక్క ఉద్దేశం స్నేహం, గొప్పదనాన్ని తెలియజేయడం. పాఠ్యభాగ వివరాలు విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోకి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ స్నేహబంధం పాఠ్యభాగం. ఇక ఈ పాఠ్యభాగంలోని పాత్రలు కాకి, ఎలుక, తాబేలు, జింక. కాకి లఘుపతనకం, ఎలుక హిరణ్యకం, తాబేలు మందరకం, జింక చిత్రాంగుడు. ఇక ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి రచయిత చిన్నయ్య సూరి గారి కవి పరిచయాన్ని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోని మిత్రలాభం పాఠ్యభాగం గురించిన సమాచారంలో భాగంగా తెలుసుకుందాం. 6వ తరగతిలోని 3వ పాఠ్యభాగమైనటువంటి వర్షం అనే పాఠ్యభాగాన్ని గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి వారు డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ప్రకృతి చిత్రణ. ఈ పాఠ్యభాగ ప్రక్రియ ఖండకావ్యం. ఖండకావ్యం అంటే వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడి ఉన్న కావ్యాన్నే ఖండకావ్యంగా చెప్పవచ్చు. పాఠ్యభాగ వివరాలు పాలవెల్లి అనే ఖండకావ్యం నుండి వర్షం అనే పాఠ్యభాగం తీసుకోబడినది. ఈ పాఠ్యభాగం రాసినటువంటి కవిని గురించి ఇప్పుడు చూద్దాం. కవి డాక్టర్ పల్లా దుర్గయ్య. వీరు 25/5/1914 జన్మించారు. 19/12/1983 మరణించారు. వీరు మడికొండ గ్రామంలో హనుమకొండ జిల్లాలో జన్మించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు నర్సమ్మ, పాపయ్య శాస్త్రి గారు. వీరి రచనలు పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనటువంటివి. వీరి పరిశోధన అంశము 16వ శతాబ్ది ఎందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం. ఇక వీరి యొక్క ప్రత్యేకతలు చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ నుండి తెలుగులో తొలి ఎంఏ పట్టా అందుకున్నారు. ఇక మనకు మిగతా పాఠ్యభాగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తర్వాతి వీడియోల్లో తెలుసుకుందాం.
ధన్యవాదములు.